హాయ్ ఫ్రెండ్స్, ఇక నేనైతే ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా అండి. ఇక చూడండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, జీలకర్ర దంచిన కొత్తిమీర, ఇక బెండకాయనైతే వేయించుకుంటున్నా. చూడండి, బెండకాయనైతే మంచిగా వేగేదానికనైతే వేయించుకోవాలి. బెండకాయ వేగింది. ఇగో ఆయిల్ అయితే వేసుకుంటున్నా. గిన్నె పెట్టేసి కడాయిలోనైతే ఆయిల్ అయితే వేసేసుకున్నా అండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇగో ఆవాలు అయితే వేస్తున్నా, జీలకర్ర, కొంచెం ఆవాలు అయితే వేసేసుకున్నా. పచ్చిమిర్చి వేస్తున్నాం. పచ్చిమిర్చి అయితే వేస్తున్నామండి. ఉల్లిగడ్డ వేస్తున్నాం. కొంచెం కొత్తిమీర కూడా ఆయిల్లోనే వేసేసినాం. ఎల్లిగడ్డ జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాం. ఒకసారి అయితే కలుపుకుంటున్నా. చూడండి, ఉల్లిగడ్డ వేగేంత వరకు అయితే కలుపుకోవాలి. చూడండి, మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే మంచిగా వేగాలి. పసుపు అయితే వేసుకున్నా. 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాం. బెండకాయలు అయితే వేసుకున్నా. ఉల్లిగడ్డ వేగింది, బెండకాయ వేసుకుంటున్నా. బెండకాయనైతే కలుపుకోవాలి. ఉల్లిగడ్డ ఆయిల్ మొత్తం కలిసేంత వరకు అయితే బెండకాయనైతే కలుపుకోవాలి. చూడండి ఎలా అయిపోయిందో. కొంచెం ఉడికేంత వరకు అయితే ఉంచుకోవాలి. సాల్ట్ అయితే వేసుకుంటున్నాం. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాం. చూడండి, మళ్ళీ ఒకసారి అయితే బెండకాయను మంచిగా కలుపుకున్నా. స్టవ్ కొంచెం తక్కువ పెట్టేసుకొని మంచిగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి క్యాప్ పెట్టుకోవాలి. మంచిగా ఉడుకుతుంది. ఆయిల్లోనైతే మంచిగా మగ్గుతుంది. అగో చూడండి ఎలా మగ్గిందో బెండకాయ.
కిందికి కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది అనేసి అలా గీరుతున్నాయి. చూడండి ఉడికింది. ఆయిల్లో బెండకాయనైతే మంచిగా ఉడికింది. ఒకసారి క్యాప్ పెట్టేసుకున్నాం. కొంచెం ఆయిల్లోనైతే మగ్గుతుంది. చూడండి బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి బెండకాయ ఫ్రై రెడీ.